హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హంపి షన్ను టాక్స్. అసలు ఈ మాట అని కూడా చాలా మంత్స్ అవుతుంది కదా యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేసి. చాలామంది మెసేజ్ కూడా చేశారు ఎందుకు వీడియో చేయట్లేదని. అసలు నేను రెస్పాండ్ అవ్వలేదు. చాలా అంటే చాలా సారీ. అసలు వర్క్ టెన్షన్ వల్ల నాకు రీసెంట్గా మోపిదేవి మండలం నుంచి విజయవాడకి అయితే ట్రాన్స్ఫర్ అయింది. అదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా హౌస్ షిఫ్టింగ్. మేమైతే పెళ్ళైన తర్వాత మొదటిసారి ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయ్యాము. మా హస్బెండ్, నేను, బాబు ఒక చోట అయితే ఉన్నాము. ఫైనల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా విజయవాడకు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇక రెగ్యులర్గా నా వీడియోస్ ఆ విలేజ్ సైడ్ నుంచి అంతా విజయవాడకి అయితే ఉంటాయి. ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక ఇప్పుడు మా మరిది పెళ్ళి కూడా కుదిరింది. ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు ఒక 1 వీక్ వరకు మా మరిది పెళ్ళి సంబంధించిన వీడియోస్, మేము ఎలా రెడీ చేసాం, ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకున్నాం, పెళ్ళి ఎలా జరిగింది, అవన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. మీరు ఇటువరకు నా ఛానల్లో వీడియోస్ ఎలా ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు కూడా అలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజుది. నాకు అసలు ఎడిట్ చేసి పెట్టడానికి టైం లేక ఈరోజు పెట్టాను, శ్రావణ శుక్రవారం అని. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే మాకు పెళ్ళయి 5 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. ఏదో కారణాల వల్ల అలా జరిగిపోయింది 5 ఇయర్స్. ఇంక ఈరోజు 5th ఇయర్ అని చెప్పి మేము ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. సూపర్గా జరిగింది. కొత్త ఇంట్లో చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ వెళ్ళిన ఒక 2-3 డేస్కి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అయితే నాకు మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇంకా మా అమ్మ వాళ్ళు, నాకు పుట్టింటి వాళ్ళు ఫస్ట్ సారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు సారి పెడతారు కదా, ఇంకా మా అమ్మ పసుపు కుంకాలు పెట్టి నాకు చీర పెట్టింది. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఒక 5 ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళకి చీర, తాంబూలం అవన్నీ ఇచ్చాను. చాలా బాగా అనిపించింది. చాలా ఘనంగా కూడా చేసుకున్నాను. ఇందుకే నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే. ఇంక ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.